ఏ సారన్న నలుపావు కర్రావు వచ్చినది. ఏంటి 1:30 2 అయిపోతుంది. 1 వస్తారు బాబా దిగంబర దత్త దిగంబర శ్రీవల్లభ దిగంబర అనుకుంటూ నేను రెస్ట్ తీసుకుంటున్నాను. 1 దాకా చదివి 1 భోజనం చేసేసి అవన్నీ అక్కడ పెట్టేసి వచ్చానమాట. ఎవరో లేరు అని పెట్టేసి వచ్చేస్తే శుభ్రంగా వచ్చి కొన్ని తినేసి వెళ్ళిపోవచ్చు కదా. నేను ఎక్కడో లోపల ఉన్నాను, ఎక్కడో గోళం కాడ పెట్టాను రోడ్డు మీద. పెడితే కేకేసి మరీ తింది. తిన్నాక ఏంటది టమోటా పండు పెట్టాను. రెండు ఇద్దరికి పెట్టినట్టు ఇలా ఇంత పోగులు పెట్టి దాంట్లో పాలన్నోని అన్ని పెద్దలకు పెట్టి కాకులు కానీ పెడదామని అందులో పాలు పోసి ఇది సునకం వస్తుంది, అది తాగుతుంది, ఇదేమో ఆవులు తింటాయని ముగ్గురికి పెట్టినట్టు పెట్టొచ్చాను. అది అరగంటకి పెట్టేసాను. అరగంట నేను రెస్ట్ తీసుకుంటుంటే ఈలోపు అది అక్కడ రోడ్డు మీద నుంచి నన్ను కేకేసింది. లోపల నుంచి రమ్మన్నట్టుగా కేకేసింది. అక్కడ బట్టల కొట్లో పాప ఉంది. ఈ పక్క వాళ్ళు ఏవో సరుకులు వచ్చినాయి, వాళ్ళు ఏమీ పట్టించుకోలేదు, వాళ్ళు ఏమి దాన్ని ఏం చూడలేదు. అదేమో శుభ్రంగా తినేసింది, వెళ్ళిపోతుంది గబగబా. నాకు ఇంకేంటో అనిపించి ఏమన్నా పెడదామని ఉండంటే వెనక్కి తిరిగి మరి నా మొహం చూసింది. చెత్తనాను అన్నాను. ఈలోపు జనాలు ఆటోలు వస్తుంటే వెళ్ళిపోయింది, కనిపించలేదు ఎటు వెళ్ళిపోయిందో. మొత్తం మీద దత్తాగారే వచ్చినట్టు అనిపించింది. ఈ ఆనందం అనుకుంటా ఆనందంలో ఉండగా మళ్ళీ ఈ అధ్యాయం చదువుతుంటే దీంట్లో పరమానందం అదే చాలా మాటలు ఉంటాయి. ఉన్నాను కలిసిపోయి ఒక్కొక్క పర్యాయం అంతా సూక్ష్మ రూపం ఆనందమయ స్థితిలో నేను ఉన్నాను అని ఎరుక కలిగించున్నది. మరి యొక్క పర్యాయము అనే నేను అనున్నది కూడా శాంతించి అవకతమైన దివ్యానంద స్థితిలో నుండి ఆ స్థితిలో నాలో నుండి కోట్లు బ్రహ్మాండములు సృష్టి స్థితి లైల నుండి సున్నాను. జ్ఞానము కలుగునప్పుడు నేను ఈ సర్వ చైతన్యములకు అభిన్నుడనితే తోసినది అనినని తోసినది అయి నేను అనునది శమించినప్పుడు అవగతమైన దివ్యానందంలో నుంటిని. అవగతమైన దివ్యానందంలో నుంటిని. నేను కూడా అలాగే ఉన్నాను. పుస్తకంలో కూడా అదే వచ్చింది. ఇప్పుడు నేను కూడా ఆ స్థితిలోనే ఉన్నాను. శమించినప్పుడు అవగతికమైన